వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఉపవేదాలు కూడా 4. అవి ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం. బ్రాహ్మణాలు యజ్ఞయాగాలు ఎలా చేయాలో బ్రాహ్మణాలు వివరిస్తాయి. అంటే వేదాల్లోని శ్లోకాల్ని, మంత్రాల్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా చదవాలి చెప్తాయి, వివరిస్తాయి బ్రాహ్మణాలను మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు ఐతరేయ బ్రాహ్మణము, కౌశితకి బ్రాహ్మణము. సామవేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు జైమినీయ బ్రాహ్మణము, తాండ్య మహాబ్రాహ్మణము, చాందోగ్య బ్రాహ్మణం. యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు ప్రధానంగా తైత్తిరీయ బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణము. అదేవిధంగా అధర్వణ వేదానికి సంబంధించిన బ్రాహ్మణము గోపద బ్రాహ్మణము. అరణ్యకాలు. సో అరణ్యకాస్ ఆర్ కాల్డ్ ద ఫారెస్ట్ బుక్స్ రిటన్ బై హెర్మిట్స్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్. బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు మధ్య బ్రిడ్జ్ లాంటివి అరణ్యకాలు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ అరణ్యకాలు కర్మ గురించి, ఆత్మ, పరమాత్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్య మార్గాల గురించి పేర్కొంటాయి. అరణ్య జీవనంలో అనుసరించాల్సిన నియమాలేంటి, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల గురించి పేర్కొంటాయి అరణ్యకాలు. యజ్ఞాల కంటే తపస్సు మేలు అని పేర్కొంటాయి అరణ్యకాలు. వేదాలు, ఉపవేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, వీటికి సంబంధించినటువంటి ఇంకా ముఖ్య విషయాలను తెలుసుకోవాలంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా కింద ఇచ్చిన లింక్ను క్లిక్ చేసి ఫుల్ వీడియోను చూడండి.